హాయ్ అండి. ఏంటి సత్య చీకట్లో ఏదో మసక మసకగా ఏం చేస్తుంది అనుకుంటున్నారా? చూసేయండి. ఇదిగోండి చపాతీ అనమాట. టైం 10:30 అవుతుంది షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి. ఈ టైం గట్ల చపాతీ చేస్తున్నాను. మా చిన్న పాప ఏమో చపాతీలు చేసి ఉంచింది. నేను వచ్చి కాలుస్తున్నాను అనమాట. ఏంటి నేను మళ్ళీ వంట దగ్గరికి వచ్చాను అనుకుంటున్నారా? ఎవరైనా వస్తేనే నేను వంట దగ్గరికి వస్తానండి, లేకపోతే రాను. మా చిన్నన్నయ్య వచ్చాడు అనమాట. అందుకని ఇదిగోండి, ఇది చికెన్ కర్రీ తయారు చేశాను చూడండి. పారం కొడితో చేశాను అనమాట. చపాతీ రోటీ పొరాటాలోకి మనకి ఈ పారం కోడి చికెన్ కర్రీ అయితే నాటుకోడిలాగా ఉంటుందండి. ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. చాలామంది ఎప్పుడన్నా తిన్నారనుకో అది నాటుకోడిలాగే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇవి రీల్స్ తీస్తూ అది మాడబెట్టేసాను. ఒక చేతితో తీసి ఒక చేతితో చపాతీ చెయ్యాలి. నాకు ఎవరో హెల్ప్ చేయమంటే చెయ్యరండి వీడియో తీసేటప్పుడు, తెలుసా మీకు? అదనమాట. టైం 10:30 దాటేసింది కదా, మరి కంగారుగా చేయడం వల్ల అది అలా మాడిపోయింది. ఆ కంగారులోనే నాకు వీడియో తీయాలని జ్ఞాపకం వచ్చి ఇప్పుడు తీస్తున్నాను అనమాట. మొన్న మా పెద్దనే వాళ్ళు వచ్చినప్పుడు చూపించాను వంటలో. ఏళ్ళు వెళ్ళాను వంట దగ్గరికి, మళ్ళీ ఈరోజు వెళ్ళాను వంట దగ్గరికి. చూసారా ఎప్పుడెప్పుడు వెళ్తున్నానో? చుట్టాలు వస్తేనే నేను వంట దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే మా చిన్నన్నయ్య. ఓకేనా? ఇక మధ్యాహ్నం రైస్ చికెన్ కర్రీ చారు అయిపోయింది. ఇక నైట్కి మళ్ళీ చికెన్ కర్రీ చేశాను, చపాతీ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్?